నమస్తే. ఎలా అనిపించింది అన్న గేమ్ చేంజర్? చాలా బాగుంది. ఇయర్ లో బెస్ట్ ఫిల్మ్. మీకు సెకండ్ హాఫ్ ఎలా అనిపించింది అన్న? మరి ఇది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని కాదు, ఇంటర్వెల్ ముందు ఒక ట్విస్ట్ ఉంటది. మనోడు సీఎం చేస్తారు. అసలు ఆ ఎలివేషన్ షార్ట్స్ గానీ, ఆ బీజిఎం గానీ, తమన్నా అన్న మాత్రం చింప అవతల పారేశారు. చాలా బాగుంది. మెగా ఫ్యాన్స్ అయితే పోలరైజేషన్ క్లైమాక్స్ ఎలా అనిపించింది అన్న? మరి మన జనసేనకు సంబంధించి కొన్ని సీన్స్ యాడ్ చేశారు. డబ్బులు తీసుకోకుండా రాజకీయం చేయాలని చెప్పేసి నాకు అది బాగా నచ్చింది. మంచి పాయింట్ తీశారు. ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అప్పన్న క్యారెక్టర్ అదంతా ఎలా అనిపించింది? మంచి నేషనల్ అవార్డు వినింగ్ పర్ఫార్మెన్స్ చేశారు. ఒక నెత్తి క్యారెక్టర్ చేశారు ఆయన. చాలా బాగుంది. ఓ రేంజ్ లో ఉంది అది. బాగుంది, చాలా బాగుంది. ఓవరాల్ గా చూసుకుంటే సినిమా చాలా బాగుంది. శంకర్ గారికి భారతీయ 2 తర్వాత ఈ సినిమా చాలా కంబ్యాక్ అని చెప్పుకోవాలి. ఈ సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ అంతా బాగా చూసి ఎంజాయ్ చేస్తారు సినిమా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ అదంతా ఎలా అనిపించింది? పిక్చరైజేషన్ గానీ, ఆ రిచ్నెస్ గానీ చాలా బాగా కనిపిస్తుంది. దిల్రాజ్ గారి బ్యానర్ లో ఒక 1000 కోట్ల పైన కలెక్ట్ చేయబోయే సినిమా ఈ సినిమా. నేను మరీ 50,000 కోట్లు 1,00,000 కోట్లు అని చెప్పను కానీ, పుష్ప 2 రికార్డ్ బ్రేక్ చేయాలని మాత్రం కోరుకున్నా మెగా అభిమానిగా. ఓవరాల్ గా సినిమా మీకైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నచ్చేసిందా? నేను యాక్చువల్లీ పెరుగన్నం కోసం వచ్చాను. నాకు మటన్ దమ్ బిర్యానీ పెట్టాడు రామ్ చరణ్. అంతేనా? చాలా బాగుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ.